మేము తిన్న ఈ ఫలూదాని జన్మలో మర్చిపోలేమండి. ఎందుకంటే కాస్ట్ అడగకుండా మేమైతే ఈ ఫలూదా తిన్నాము. బిల్లు చూసి ఆశ్చర్యపోయామన్నమాట. అంత రేట్ ఉంది ఈ ఫలూదా. తినడం మాత్రం మంచిగా ఎంజాయ్ చేసేసాం, కానీ బిల్లు చూడంగానే మా కళ్ళు అయితే బయలు గమ్మిపోయాయి అన్నమాట. అంత కాస్ట్గా ఉన్నింది ఆ ఫలూదా అయితే. అది ఒక గుడికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అనమాట అది. తర్వాత మేము అక్కడి నుంచి అయితే శనిసింగనాపూర్కి అయితే బయలుదేరాము. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు షిరిడిని దర్శించుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి శనిసింగనాపూర్ అయితే వెళ్తున్నాం అనమాట. శనిసింగనాపూర్కి వెళ్ళిన వాళ్ళు బాబాని దర్శించుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మళ్ళీ శనిసింగనాపూర్కి అయితే బయలుదేరాలన్నమాట. మేము వెళ్ళే దారిలో అయితే కొంచెం ఎండగా ఉందని చెరుకు రసం తాగడానికి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ బండ్లు చాలా బాగున్నాయి, ఉయ్యాల కట్టి చెట్లకి మంచిగా డెకరేట్ చేస్తున్నారు. ఆర్గానిక్ చెరుకు రసం అయితే దొరుకుతుందన్నమాట ఇక్కడ ఉయ్యాల్లో ఊగుతూ చెరుకు రసం అయితే తాగారనమాట. నేనైతే కొబ్బరి బొండ తాగాను, చెరుకు రసం అయితే తాగలేదన్నమాట. డిహైడ్రేటింగ్గా ఉంది, అందుకని నేను ఒక కొబ్బరి బొండ అయితే తాగాను. ఇక్కడ మా పిల్లలు చూడండి ఉయ్యాలు ఊగుతూ చెరుకు రసం తాగాలని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నేనైతే కొబ్బరి బొండ తాగేశాను. దాంట్లో ఉన్న కొబ్బరి అయితే ఎంత స్వీట్గా ఉందంటే చాలా స్వీట్గా ఉంది. నేను ఆ కొబ్బరి కూడా వదలలేదన్నమాట. ఆ అబ్బాయికి ఇచ్చి కొబ్బరి తీసి ఇవ్వమని చెప్పాను. ఇక్కడ ఆర్గానిక్గా తయారు చేసిన బెల్లము అవన్నీ ఉన్నాయండి. తాటి బెల్లం అంటాం కదా, తాటి బెల్లము, ఈత బెల్లము అన్నీ అమ్ముతున్నారు. ఆర్గానిక్ ఆడైతే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చెరుకు రసం అయితే ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఆ బండికి ఆ మిషన్కి ఎద్దును కట్టి అది చుట్టూరు తిరుగుతుంటే దాంట్లో నుంచి వచ్చిన చెరుకు రసం అయితే అందరం తాగారనమాట. అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఇలాగే ఉందండి. చాలా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఉయ్యాలలు పిల్లలకి ఊగడానికి ఇట్లా ఆ ఎద్దు అయితే అసలు ఏమనకుండా ఉందండి. చాలా నిదానంగా ఉంది. అదైతే దగ్గరికి పోయినా కూడా ఏం అనట్లేదు. అది కొన్ని అయితే పొడవడానికి వస్తాయి కదా, అది అట్లా ఏం లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే ఆ విధంగా అయితే అది తిరుగుతూ ఉందన్నమాట. అసలు అక్కడున్న వేస్టేజ్ ఏం పడేయట్లేదండి. ఆ చెరుకులోంచి వచ్చిన పిప్పిని దానికి మేతగా అయితే వేస్తున్నారు. చూడండి, ఇతను ఆడ చెరుకుని ఆ మిషన్లో పెట్టంగానే అది చూసి అయితే అది చెప్పకుండానే తిరుగుతుందన్నమాట. ఆ చెరుకు దాంట్లో పెట్టంగానే అది తిరిగేస్తుంది రసం తీయడానికైతే. చూడండి, అట్లా పెట్టారో లేదో దానికి తెలిసిపోయిందనమాట, తిరుగుతూ ఉంది అది. దీనికోసమైనా మనము ఆడ చెరుకు రసం అయితే తాగామండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉందన్నమాట ఆర్గానిక్ చెరుకు రసం అయితే. తర్వాత శనిసింగనాపూర్ అయితే వచ్చేసామండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. శనికి తైలాభిషేకం చేయాలనేసి అక్కడ మేము కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏ ఇంటికి అయితే తలుపులు కానీ ఏ వాకిళ్ళు కానీ ఏమైతే ఉండవంట. బ్యాంకులకు కూడా బ్యాంకులకు కూడా ఉండవన్నమాట తలుపులు ఏమి. అంత పవిత్రమైన స్థలం అన్నమాట శనిసింగనాపూరు. మేము వెళ్తుంటే కీర దోసకాయలు బండి అవన్నీ పక్కన పెట్టున్నారు. మేము కారు పక్కన కాపుకొని అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో అయితే గుడి ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. శనిసింగనాపూర్కి వెళ్తే ఖచ్చితంగా పవిత్రంగా వెళ్ళాలండి. నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు. వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చినాక కూడా స్నానం చేయాలన్నమాట. గుడిలోకి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాం మేము. ఇక్కడ వీళ్ళకి ఈ ఊరి దేవుడు అనమాట శనీశ్వర స్వామి. అందుకని వీళ్ళు చాలా పవిత్రంగా కొలుసుకుంటారు దేవుణ్ణి. మనం కూడా అంతే పవిత్రంగా స్వామివారిని అయితే దర్శించుకోవాలండి. మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలు పెట్టకుండా స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచిగా జరుగుతుందంట. అక్కడ అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు నల్ల దుస్తులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పారు. చాలామంది అయితే వేసుకెళ్ళొచ్చు అన్నారు, కానీ నల్ల దుస్తులు అయితే వేసుకెళ్ళకూడదంట అక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏమి
ఏమి తీసుకొచ్చుకోకూడదండి. మనం ఏం తీసుకెళ్ళినా అక్కడ వదిలేసి రావాలన్నమాట. చాలా పవిత్రమైన దేవాలయము అది. ఆ దేవాలయానికైతే గుడి అయితే లేదండి, ఓపెన్గానే ఉంది గుడి అయితే. గుడి కట్టలేదన్నమాట అక్కడ. చాలా అంటే చాలా బాగుంది గుడి ప్రాకారాలు, చుట్టూ గ్రీనరీ అయితే కూడా చాలా మంచిగా పెంచారన్నమాట అక్కడ. చూడటానికి చాలా బాగుంది. అక్కడ పక్కనైతే స్వామివారి కథను చక్కగా భజన రూపంలో అయితే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు అక్కడ మనకి. మేమైతే కాసేపు నిలుచుకొని చూసామన్నమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి మేము క్యాబ్ అయితే తీసుకొచ్చుకున్నాం కదండి, రెంట్కి మాట్లాడుకున్నాము. లేట్ అయిపోతుందని త్వరగా అయితే స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళడానికి చాలా దూరం ఉందండి, నడుచుకుంటూ వెళ్తున్నాను. పెద్దగా రష్ అయితే ఏం లేదు ఆ రోజు. షిరిడీకి వచ్చిన ప్రతి ఒక్కరైతే శని సింగనాపూర్కి ఖచ్చితంగా వస్తున్నారు. అక్కడికి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. వెనకల ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా ఉంది వెనకల. మన ఛత్రపతి శివాజీ గారి మరాఠియన్ కదండి, అందుకని ప్రతి ఒక్క దగ్గర మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇందాక మనం బయట కొన్నాం కదండి కొబ్బరికాయ, జిల్లేడాకులు, ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. జిల్లేడాకు, నల్లగుడ్డ, చీల, గుర్రపు నాడ అయితే ఇక్కడ పెట్టేసేయాలన్నమాట మనము. దీని నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ వైజ్గా మనం పెట్టేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత తైలం వచ్చి ఆ బళ్ళ మీద పూస్తే పైపుల ద్వారా స్వామివారి పైన పడుతుందన్నమాట. చాలామంది అయితే డైరెక్ట్గానే అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం టికెట్ వచ్చి 500 అన్నమాట. చాలామంది అయితే ఇలాగా అభిషేకం చేస్తూ ఉన్నారు. చూడండి, స్వామివారి విగ్రహము ఒక రాతి రూపంలో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా దర్శించుకో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనం ఉట్టి చేతులతోనే వెనక్కి వెళ్ళాలండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. స్వామివారిని దర్శించుకున్నాక వెనక్కి తిరిగి చూడకూడదంట. వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళాలి.